అందరికీ నమస్కారం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ మాఫియా ప్రభుత్వంలో ఉండి వాళ్ళ ప్రభుత్వ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది. గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు. మాకు 138 సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు, ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు. ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు అందరూ కూడా ఒకటే ప్రశ్న, ఈ విచారణ ఆ విచారణ, ఫార్ములా ఈ అనే పేరు మీద ఏసీబీ, మళ్ళా కాళేశ్వరం విచారణ అని రకరకాల విచారణ. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ కూడా విచారణ లోపట ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి అడుగుతున్నారు, ఈ సినీ నటులంట వీళ్ళంట అవ్వంట అని ఓ రకరకాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా నడిపించారు. ఏడికెళ్ళి మొదలవుతున్నాయి అసలు? ఇవాళ వరకు ఒక్క సిట్ ఆఫీసర్ కానివ్వండి, లేకపోతే అసలు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ అధికారి వచ్చి అఫీషియల్గా విచారణ ఇది జరిగింది అని ఎవ్వరు కూడా ఏనాడు చెప్పలే. మరి ఏడికెళ్ళి జడ్జులు, సినీ నటులు, ఇవి అవి రకరకాల పేర్లు ఏడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించినప్పుడు రీసెంట్గా తెలిసిన అసలు మాఫియా ఏంటిది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇవన్నిటిని కూడా తయారు చేసి పంపిస్తున్నారు అని స్పష్టంగా కనబడ్డది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వీళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టీఎస్ చైర్మన్ కూడా ఆయనే సతీష్ మన్నే, ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. బాసిత్ అంట, ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సిలేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి. ఎవరో రాజాకులనంట, ఆ రాజాకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు. లోపట విచారణ జరిగేటప్పుడు సినీ నటులతో మాట్లాడినరు, మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినరు, ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ 138 సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఈ 138 సభ్యులు ఇంకా ఇట్లాంటి ఒక మలిషియస్ కంటెంట్, ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని, ప్రొపగాండాని వీళ్ళ ఈ 138 అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సూటిగా డిమాండ్ చేస్తున్నాం మేము. ఇవాళ సజ్జనార్ గారు సిట్టు విచారణకు చీఫ్, కొందరు జర్నలిస్ట్స్ వెళ్ళి అడిగినప్పుడు కూడా మేము మొత్తం కంటెంట్ని ఇవన్నిటినీ సోషల్ మీడియాని ఫిల్టర్ చేస్తున్నాము, వీటి మీద విచారణలు చేస్తున్నారు అని అన్నప్పుడు దీన్ని కూడా చేయండి. మరి సిట్టు విచారణ నుంచి అసలు సమాచారం బయటికి ఇవాళ వరకు అధికారికంగా వెళ్ళనప్పుడు ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి, ఈ అన్వేష్ పిఆర్ఓ, వీళ్ళు ప్రభుత్వ హోదాల్లో ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకుల మీద చిల్లర మల్లర సమాచారాలు చేసి బయట పంపించవచ్చా? వి డిమాండ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శివధర్ రెడ్డి గారిని, శ్రీరామ్ కర్రీ గారి మీద మరియు ఈ అన్వేష్, ఈ పిఆర్ఓ, సీఎం గారి పిఆర్ఓ మీద కేసు నమోదు చేయాలి. దీని మీద డెఫినెట్గా మేము కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాము. వీళ్ళ మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ వీళ్ళని పదవి నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇవాళ టాప్ చైర్లో కూర్చొని ఆపోజిషన్ లీడర్స్ మీద మీరు దుష్ప్రచారం చేసుకుంటూ బాట్ అకౌంట్స్, ఈ బాట్ అకౌంట్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్గా క్రియేట్ చేసిన అకౌంట్స్ వీళ్ళు ఇచ్చే కంటెంట్ని మొత్తం గుడిగా ఎక్కడ చూసినా అక్కడ కమెంట్స్ విపరీతంగా, మీకు ఈ మధ్య చూస్తే ట్విట్టర్లో 150 కమెంట్లు 100 కమెంట్లు ఇవన్నీ కనబడతాయి. ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఒకటే కమెంట్, ఒకటే వ్యక్తి 5 కమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తుంటారు. వాళ్ళ ప్రొఫైల్ పోయి ఓపెన్ చేసి చూసినా అట్లనే ఉంటాయి. అట్లా వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఇగోండి ఇన్ని అకౌంట్స్, కొంచెం ఎవరన్నా దయచేసి హెల్ప్ చేయగలుగుతారా వీటిని అటు లాంగ్గా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంత పెద్ద రీల్ పట్టుకోండి, ఇవ్వండి ఇవన్నీ అకౌంట్స్. ఓ సినిమా రీల్ అంత పెద్దది, ఇది సినిమా రీల్ అంత పెద్ద. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హ్యాండిల్ అవుతున్న ఇన్ని అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ అంటారు వీటిని, బాట్స్. ఎన్ని వేల అకౌంట్లు చూడండి మీరు. ఓకే, అయిపోతలేదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వేల అకౌంట్స్ ఉన్నాయి అందులో. ఇన్ని వేల ట్విట్టర్ అకౌంట్స్ని వీళ్ళు బాట్స్గా నడిపించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ లేనిది పోనిది ఇంత లక్షల మంది ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. అసలు వీళ్ళే సృష్టికర్తలు. ఇవాళ లోపట ప్రభుత్వం ఏ విచారణలు చేపడుతుందో, ఏ విచారణ ఎవరు వెళ్ళినా, కేటీఆర్ గారు వెళ్ళగానే, హరీష్ రావు గారు వెళ్ళగానే ఇక ఇమీడియట్గా వీళ్ళే తయారవుతారు. ఇక ఫస్ట్ ఇన్పుట్స్ మేమే ఇవ్వాలి, ఫస్ట్ సమాచారం మేమే, లోపల విచారణలో ఏం జరుగుతుంది అనేది ఏమి ఇవ్వాలి అనేది ఇవాళ వీళ్ళు తయారు చేసి ఈ వాట్సాప్ గ్రూప్లల్లో పంపించి ఈ యొక్క బాట్స్ అకౌంట్ల ద్వారా వీటిని మొత్తం కూడా సర్క్యులేట్ చేసి ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నారు. దానికి స్పష్టమైన ఆధారం ఏంటంటే ఇవాళటి వరకు రాష్ట్రంలో అఫీషియల్గా ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ లేదు. ప్రభుత్వంలో పోలీసు పెద్దలు ఎవరైతున్నారో ఏనాడు కూడా ఫలానా సినీ నటులు కానివ్వండి, ఫలానా ఈ క్వశ్చనింగ్లో ఈ క్వశ్చన్స్ అడిగినాము అనో, లేకుంటే ఈ సమాచారం వచ్చిందనో ఏనాడు అఫీషియల్ ఎవిడెన్స్ లేదు. మరి ఎట్లా జరుగుతున్నాయి వార్తలు, ఎట్లా బయట ఈ చర్చ జరుగుతుంది? ఈ బఫూన్లు చేయబట్టి, ఈ క్రిమినల్స్ చేయబట్టి, శ్రీరామ్ కర్రీ అనే క్రిమినల్, ఆ క్రిమినల్ చేయబట్టే ఇది జరుగుతున్నది. ఎస్, దిస్ ఇస్ అ క్రైమ్. హీ షుడ్ బి బుక్డ్, హీ షుడ్ బి జైల్డ్. దొంగ ఇవాళ ఇట్లాంటి పనులు చేసుకుంటూ, దుష్ప్రచారాలు చేసుకుంటూ, థంబ్నెయిల్స్ తయారు చేసుకుంటూ, మళ్ళీ ఇవే బాట్ అకౌంట్స్ ఏం చేస్తాయి తెలుసా? ఈ బాట్ అకౌంట్సే సీఎం గారి కార్యక్రమాలలో ఏమైనా సీఎం హ్యాండిల్ ఏమైనా పోస్టులు చేస్తే ఆహా ఓహో జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై రైజింగ్, జై తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఇస్ #1 ఇలా పెడతారు. మళ్ళా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారి కింద మళ్ళా అటాకింగ్ చేసుకుంటూ, బూతులు తిట్టుకుంటూ కమెంట్స్ పెట్టేటోళ్ళు వీళ్ళే. మళ్ళీ కొందరు అనుకూలంగా కొందరు ఉంటారు, ఆ డెక్కన్ క్రానికల్ సంబంధించిన వెంకట్రామ గారు అట్లాంటి వాళ్ళ కింద మళ్ళీ అవి యాంప్లిఫై చేస్తాయి. ఏం సంబంధం ఉన్నది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి? మరి డెక్కన్ క్రానికల్కి సంబంధించిన వారికి ఏం సంబంధం ఉన్నదంటే శ్రీరామ్ కర్రీ గారా? ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం
తెలంగాణ ప్రజాధనంతో మీరు వాళ్ళ జీతాలు మీకు వస్తుంటే ఒళ్ళు బలిసి మీరు ఈ పనులు చేస్తున్నారా? ఇలా నేరుగా సజ్జనార్ గారు విచారణ చేపడతారా? డీజీపీ గారు కేసులు బుక్ చేస్తారా? వీటన్నిటినీ కూడా ఆధారాలతో సహా మీకు ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో మీకు మీడియా వాళ్ళకి అందరికి కూడా పంపిస్తాం. ఇవన్నీ లీజర్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ పంపిస్తాం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ అందరు కూడా ఈ అడ్మిన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో చూడండి, రాయ్ అనే వ్యక్తి, ఈ రాయ్ ఐఎన్సి రోహిన్ రెడ్డి అనుచరుడు, ఆయన కూడా అడ్మిన్ ఇంట్లో. ఈ బాసిత్, అన్వేష్, సతీష్ మన్నే, శ్రీరామ్ కర్రీ, ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు, ముఖ్యమంత్రి పిఆర్ఓ అన్వేష్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నే, వీళ్ళు నడిపిస్తున్న ఒక డేంజరస్ మాఫియా. ఈ దేశంలోనే ఇంత పెద్ద మాఫియా ఎవ్వరు కూడా ఏనాడు చూడలేదు. ఒక గ్రూపు పెట్టి 138 మెంబర్స్ని పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అల్లా కేటీఆర్ గారు, అందుకే కేటీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయడానికే ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా చేసిన కుట్ర ఈ ముగ్గురు, సతీష్ మన్నే, అన్వేష్ అండ్ శ్రీరామ్ కర్రీ.